హాయ్ మమ్మీ. హాయ్ మా. ఏం చేస్తున్నావు ఈరోజు? గజ్జకాయలు, గర్జలు అంటారు, గజ్జకాయలు అంటారు. ఏంటిది? ఇది మైదా ఇది ఒక బాక్స్ తీసుకుంటుంది. ఇది గోధుమ పిండి కూడా ఒక బాక్స్, ఇది ఒక డబ్బా. ఒక డబ్బా మైదా, ఒక డబ్బా గోధుమ పిండి, రెండు కలిపి చిటికెడంతా ఉప్పు వేసుకోవాలి. ఆయిల్, వేడి చేసిన ఆయిల్. అది వేడి వేడిగానే ఉందా, చల్లార్చాలి? ఏం లేదు, వేడి వేడి వేసేసి కలుపుకోవాలి. పిండి ఇలా కలుపుకోవాలమ్మా. మనం ఆయిల్ వేసి కలిపితే ఇట్లా ముద్దలాగా వచ్చేసేయాలి. ఇప్పుడు వాటర్ వేసి కలుపుకుందాం కొన్ని కొన్ని. ఈ గజ్జకాయలు తెలంగాణలో పెళ్ళిళ్ళు అవుతాయి కదా, పెళ్ళిళ్ళప్పుడు సారే ఒప్పుకుంటారు. పెళ్లి సంబంధం మాట్లాడేటప్పుడు సారే ఒప్పుకుంటారు. ఇది 2000 ఇవ్వండి, 3000 ఇవ్వండి అంటే బంధువులను బట్టి ఒప్పుకుంటారు అన్నట్టు. అంటే ఎందుకు అది సారే అంటే? అమ్మాయికి సారే, ఇప్పుడు ఆ అమ్మాయిని అప్పగిస్తారు కదా, అప్పగించేటప్పుడు సారే వంచుతారు అన్నట్టు. వాళ్ళ బంధువులందరికీ 25 అందరినీ పందిట్లో కూర్చోబెట్టి రిసెప్షన్ రోజు అప్పగించేటప్పుడు ఇది అందరికి, వాళ్ళ బంధువులు ఎంతమంది ఉంటే, అబ్బాయి వాళ్ళ బంధువులు ఎంతమంది ఉంటే అంతమందికి 25 సారే పెడతారు అన్నట్టు. ఒప్పుకుంటారు. ఇది తెలంగాణలో అన్ని సైడ్లు ఉండకపోతుండొచ్చు, కానీ మన సైడ్ ఉంది. అమ్మమ్మ వాళ్ళు కానీ నాన్నమ్మ వాళ్ళ సైడ్ కానీ ఇప్పుడు ఇంకా మిక్స్డ్ పెడుతున్నారు కదా, ఇంకా సకినాలని లడ్డూలని ఇప్పుడు పెడుతున్నారు. కానీ అప్పుడైతే సారే, నా పెళ్ళప్పుడైతే సారేనే. ఒక డ్రమ్ము నింపుకొచ్చి అమ్మమ్మ వాళ్ళు, డాడీ వాళ్ళక నింపుకొచ్చి అందరికి, వాళ్ళ బంధువులు అంటే చాలా మంది ఉన్నారు కదమ్మా, వాళ్ళందరికీ ఒక్కొక్కరికి 25 ఒళ్ళలో పెట్టేస్తారు అన్నట్టు. పంచుతారు ఎంతమంది ఉంటే బంధువులు, అబ్బాయి తరపు నుంచి అంతమందికి. అయిపోయిందమ్మా. ఇది ఒక 10 నిమిషాలు పక్కకెట్టి వేసుకుందాం, ఎందుకంటే మంచిగా నానితేనే బాగా వస్తాయి చేయడానికి. మూత పెట్టేసి పక్కకెట్టేద్దాం. ఇప్పుడు నువ్వులు ఎంచుకో, నువ్వులతో చేస్తున్నా. అంటే ఏదో స్ట్రాంగ్ గా తడుపుకోవాలి అని అన్నావు కదా. ఇది గట్టిగా తడుపుకోవాలి. పూరి పిండి కంటే, చపాతీ పిండి కంటే కూడా గట్టిగా తడుపుకుంటే మనం చేసేటప్పుడు సన్నగా వస్తాయి. పూరి కంటే, చపాతీ కంటే కూడా సన్నగా చేసుకోవాలి. ఇవి ఎంత సన్నగా చేసుకుంటే తినేటప్పుడు అంత టేస్ట్ ఉంటాయి. ఇది కొంచెం పక్కెట్టేసుకుందాం. నువ్వులతో చేస్తున్నాం ఇది నేను, నువ్వుల గజ్జలు ఇవి. అందరేమో అంటే ఎవరెవరి ఇష్టం, కొందరేమో అదేంటి పుట్నాల పప్పు చక్కెరతో చేస్తారు, రవ్వతో పెళ్ళిళ్ళప్పుడు అయితే రవ్వతో చేస్తారు. చాలా కదా, రవ్వ వేయించేసి నెయ్యిలో కొబ్బరి పొడి కొబ్బరి వేసేసి చేస్తారు. ఇది 2 కప్పుల నువ్వులకి 1 కప్పు బెల్లమమ్మ. నువ్వులు వేయించుకుందాము. ఇది వేయించేసి పొడి చేసుకోవాలి. పొడి చేసుకున్నాక చూపిస్తాను. ఇంకొంచెం చిక్కపట్టు అనగానే తీసేసేయాలమ్మా. ఇవి నువ్వులు చల్లగా అయిపోవాలమ్మా. చల్లగా అయినాక మిక్స్ చేసుకోవాలి. ఎందుకంటే వేడి మీద వేసుకున్నాం, బెల్లం వేస్తాం కదా, పేస్ట్ లాగా తయారైపోతుంది. మనకు పొడి పొడిగా ఉండాలి. పౌడర్ లాగా అయిందమ్మా. కొంచెం బెల్లము పౌడర్ లాగా అయినాకనే వేసుకోవాలి. వేసి ఒక్కసారి ఇట్లా తిప్పాలి అంతే. బెల్లము నువ్వులు కలిసినాక ఇట్లా పొడి పొడిగా ఉండాలమ్మా. ముద్దలాగా అయితే బాగుండదు. ఇది పూరి సైజ్, పూరి అంతా తీసుకోవాలమ్మా. పిండి చేసుకొని పూరి అంతా చేసుకోవాలి సన్నగా. ఇది చాలా ఏమంటారు, చాలా మంది ఉండి చేసుకునేదమ్మా. ఇది పిండి వంటలు అంటేనే అంతే. కాకపోతే పెళ్ళిళ్ళప్పుడు ఏం చేస్తారంటే అంత మేలు ఒప్పుకుంటారు కదా, చుట్టుపక్కల వాళ్ళందరినీ పిలుచుకొని ఒక రోజు కూర్చొని పెళ్లికి వారం రోజుల ముందే చేస్తారు. అందరు ఒకరు చేస్తూ ఉంటారు, ఒకరేమో దీన్ని నింపుతూ ఉంటారు, ఒకరు కాలుస్తూ ఉంటారు. ఒక 15-20 మందికి కూర్చొని చేస్తారు అన్నట్టు. 2 days అట్లా చేస్తారు. ఇట్లా పల్సగా చేసుకోవాలి. ఓలు పడకుండా చేసుకోవాలి, ఓలు పడకూడదు. ఇట్లా వేసేసుకొని ఇది ఇందులో వేసేసుకోవాలమ్మా. ఇప్పుడు నువ్వులు, బెల్లము. బెల్లం ఇష్టం లేని వాళ్ళు చక్కెరతో కూడా చేసుకోవచ్చు. మనం షుగర్ ఎక్కువ వాడడం కాబట్టి హెల్తీ, మంచిది కాదు కూడా హెల్తీ. కొన్ని ఒక చిన్న గిన్నెలో వాటర్ తీసుకొని, కాటన్ కానీ క్లాత్ కానీ తీసుకొని ఈ చుట్టూ వాటర్ పెట్టేసుకోవాలి ఇట్లా. ఎందుకంటే ఇది బయటికి రాకూడదు, ఆయిల్ అంతా పాడైపోతుంది. దీన్ని ఇట్లా ఫోల్డ్ చేసుకోవాలమ్మా. మనం ఆయిల్ వాటర్ అంటించినాం కదా, అన్నీ ఇట్లా గట్టిగా ఒత్తేసుకొని ఇప్పుడు చెక్కలు అవి వచ్చినాయి, చెక్కతో ఒక్కటిసారి ఇట్లా ప్రెస్ చేస్తే అయిపోతుంది. కానీ దానికంటే ఇవే బెస్ట్.
ఇది గర్జలు ఒకటి గిరేది ఉంటుందమ్మా, మన దగ్గర లేదు, అది ఎటుపోయిందేమో. ఇది పిజ్జా కట్టర్, ఇది దీంతో కట్ చేస్తున్నా. ఈ ఎడ్జ్ ఇట్లా కట్ చేసేసేయాలి. అదైతే స్పూన్ అయితే గర్జలది అయితే డిజైన్ వచ్చేస్తుంది. ఇట్లా కట్ చేసేసాలి. దీని డిజైన్ కూడా కట్ చేసుకోవచ్చు. ఆయిల్ వేడైపోయిందమ్మా. ఇది చిన్న మంట మీదనే కాల్చుకోవాలి. డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇది 1 minute కూడా పట్టదమ్మా కాలడానికి, తొందరగా కాలుతాయి. ఇలా రెడ్గా అయిన తీసేసుకోవాలి. రెడీ అయిపోయినాయి గజ్జికాయలు. ప్రస్తుతానికైతే ఇవి కొన్ని చేసిన, ఇప్పుడు ఇంకా చేసేది చేస్తున్నా. వేడిగున్నాయేమో, వేడిగున్నందుకు మెత్తగా ఉన్నాయి. గాలాడితే కొంచెం క్రిస్పీ అవుతాయి. ఇవి మైదా గోధుమ కలిపినాం కాబట్టి మనము సాఫ్ట్గా ఉన్నాయి. ఉట్టి మైదా పిండితో చేసుకుంటే హెల్త్కు మంచిదిగా, తినడానికి కూడా గట్టిగా ఉంటాయి చల్లారినాక. ఇవి 1 month నిల్వ కూడా ఉంటాయి. ఇష్టం చేసి పెట్టుకుంటే పిల్లలకి తినడానికి బాగుంటాయి. హెల్దీ కూడా, బెల్లము నువ్వులు కూడా హెల్దీ ఫుడ్ కూడా. బాగున్నాయమ్మా, వేడివేడిగా చాలా బాగున్నాయి. మంచిగా వచ్చినాయి. బెల్లం కరెక్ట్ సరిపోయినాయి. నేను వేసిన బెల్లానికి నువ్వులకు కరెక్ట్ సరిపోయింది.